హలో అండి. ఈరోజు నానమ్మ స్పెషల్ రవ్వ కేసరి. రవ్వ కేసరి అందరికీ తెలిసిందే అనుకుంటున్నారా? లేదండి, అక్కడే పప్పులో కాలేశారు. నానమ్మ చేసిన రవ్వ కేసరి రవ్వలా తెలుస్తుంది. ఆ లూజు వారం రోజులున్నా అలాగే ఉంటుంది. మరి ఇలా ట్రై చేయండి. నానమ్మ చేసిన రవ్వ కేసరి అద్భుతంగా ఉంటుంది. ద బెస్ట్ అని మీరే చెప్తారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 కప్పు నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి నేను 1/2 కప్పు నెయ్యి అందులో పోస్తున్నాను మూకుట్లోను. ఉన్న 1/2 కప్పు పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి. నేనైతే ఒక 25 జీడిపప్పు బద్దలు తీసుకున్నాను. కొంచెం బ్లాక్ కిస్మిస్, మామూలు కిస్మిస్ తీసుకున్నాను. కొంచెం మూకుడు వేడెక్కిన తర్వాత నెయ్యి కొంచెం కాగిన తర్వాత వెయ్యాలి. ఎక్కువ కాగిపోకూడదు. ఇదే నానమ్మ చేసే రవ్వ కేసరి స్పెషల్ అండి. కొంచెం కాగిందన్నప్పుడు అవి కొంచెం అలా కదిపేసి ఇలాగా రవ్వ పోసేయాలండి. రవ్వ పోసేసి చెయ్యి ఇడవకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతానే ఉండాలండి. ఎంత దోరగా అంటే బంగారం సాయి రంగు రావాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే తిప్పండి. నానమ్మ చేసే రవ్వ కేసరి ట్రై చెయ్యండి. జీడిపప్పు, కిస్మిస్లు, రవ్వ అలా కలిపి వేగుతుంటే జీడిపప్పు ఫ్లేవర్ ఎంత అద్భుతంగా రవ్వకు పడుతుందో ఒక్కసారి మీరు 1 గ్లాసు రవ్వతో ట్రై చేసి చూడండి. ద బెస్ట్ అని మీరే చెప్తారు ఖచ్చితంగా. అంత బాగుంటుంది. నేను ఎప్పుడు రవ్వ కేసరి చేసినా ఇలాగే చేస్తానండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. 5-6 రోజులున్నా సరే బయట అలాగే ఉంటుంది. నేను దగ్గర 5 నిమిషాలు పడుతుంది ఇలాగ వేపుకోవడానికి. సిమ్లో పెట్టుకుని ఇలాగే వేపాలి. బాగా వేగుతుంది అన్నప్పుడు 3 కప్పులు నీళ్లు తెరల కాగనివ్వాలి పక్క పొయ్యి మీద. కాగే నీళ్లు మరిగేవి మాత్రమే పొయ్యాలి. ఇది గమనించాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు తెరల కాగే నీళ్లు, 1 కప్పు ఘీ, 1 కప్పున్నర షుగరు. అంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అస్సలు ఉండకట్టదు. చూడండి, అద్భుతంగా ఉంటుంది. నీళ్లు పోసినప్పుడు ఈ గ్రేప్స్, జీడిపప్పు, రవ్వ అందులో ఉండి ఆవిరి మీద స్మెల్ వస్తుందండి. అద్భుతమైన ఫ్లేవర్ అండి. జీడిపప్పు ఫ్లేవరు, గ్రేప్స్, రవ్వ, నెయ్యి ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ స్మృతులు గుర్తుంటాయి. నమ్మాలి. దగ్గర పడిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు 1 కప్పున్నర షుగరు వేసుకుంటున్నాను. ముందు మూకు టైట్గా ఉంది కాబట్టి 1 కప్పు షుగర్ వేసానండి. ఇది కరిగిన తర్వాత ఉన్న 1/2 కప్పు పోస్తాను. అది గమనించండి. మూకుడు బాగా చిన్నదయింది. నేను కొంచెం కొలత ఎక్కువ తీసుకున్నాను. మూకుడు పంచదార కరిగిపోయిన తర్వాత ఉన్న 1/2 కప్పు కూడా పోసేసాను. చూడండి, ఇలా తిప్పుకుంటా ఉంటుంటే ఈ చక్కగా ఈ షుగర్ వేసిన తర్వాత ఇందులో గ్రేప్స్, జీడిపప్పు ఉడుకుతుంటే చూడండి ఎంత బాగుంటుందో. ఇలా ఉడికింది మీరు ఎప్పుడూ చేసి ఉండరు. చాలా నానమ్మ స్పెషల్ ఇది. నానమ్మ మాత్రమే ఇలా చేస్తుంది. చూడండి, మీరు ట్రై చెయ్యండి. కొంచెం చిన్ని గ్లాసు రవ్వతోటి. తరువాత నేను 1 పావు స్పూను యాలక్కాయల పొడి వేసుకుంటున్నాను. సరిపోదు, ఇంకొంచెం వేసుకుంటున్నాను. చూడండి, మొత్తానికి కప్పు రవ్వకి 1/2 స్పూను యాలక్కాయల పొడి వేసుకుంటేనే బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది. నేనైతే 1/4 కేజీ యాలక్కాయలు తెచ్చుకుని చక్కగా పొడి పౌడర్ కొట్టుకుని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటాను. మనకు పని ఈజీ అయిపోతుంది. ఎప్పుడైనా ఏదన్నా వండుకున్నా స్పెసిఫిక్గా యాలక్కాయలు దంచాల్సిన అవసరం ఉండదు. మనకు పని ఈజీ చూసుకోవాలి. నేను ఎప్పుడు అలా దంచి పెట్టుకుంటాను. ఇలా గ్రేప్స్, జీడిపప్పు ఆ పాకంలో ఉడికితే ఉంటాయండి. టేస్ట్ అద్భుతం, మహా అద్భుతం అండి. కొంచెం కేసరీ కలరు 2 స్పూన్లు వాటర్ పోసుకుని కలుపుకుని అందు మీద వేసుకున్నాను. కలర్ అనేది మీ ఆప్షనల్. నాకైతే రవ్వ కేసరికి కొంచెం ఫుడ్ కలర్ వేస్తేనే అది కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేసుకున్నాను. చూడండి, అంతేనండి, రెడీ అయిపోయింది. నేను ఇంకా 1/4 కప్పు అక్కడ ఉంది కదా, ఒకేసారి పోస్తే మూకుటి మించి కిందకి కారిపోతుందని కొంచెంగా వేసుకుని కలుపుకుంటున్నాను. చూడండి, అలా కలుపుకోవాలి. లాస్ట్లో ఈ కలుపుకున్నది నెయ్యి తేరుతూ అలాగే ఉంటుందండి. అంతేనండి. పొయ్యి కట్టేస్తాను. దింపేసి చూడండి గాజు బౌల్లోకి తీసేస్తున్నాను.
మూకుడికి అంటుకోమన్నా అంటుకోదండి. అలా ఊడి పడిపోవాలి తీస్తుంటే అద్భుతంగా ఉంటుంది. 5, 6 రోజులున్నా బయటున్నా సరే అలాగే ఇప్పుడే చేసుకున్నట్టుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎక్కడ మూకుడు అంటుకోలేదు. కడిగినట్టుగా ఉంది మూకుడు. కరెంట్ పోయిందండి మళ్ళీను. ఈరోజు కరెంట్ అసలు పోతానే ఉంది మాకు. చూడండి అయిపోయింది. దీని మీద నేను ఇంకొంచెం నెయ్యి ఉంది. కొంచెం బ్లాక్ కిస్మిస్ నాకు చాలా ఇష్టం. బ్లాక్ కిస్మిస్ వేయించుకు తెచ్చుకుని పోసుకుంటున్నాను. చూడండి వేయించి బ్లాక్ కిస్మిస్ తెచ్చుకున్నాను. అందులో పోసేసాను. బ్లాక్ కిస్మిస్ ఎన్ని వేసుకుంటే ఈ రవ కేసరి అంత బాగుంటుందండి. బ్లాక్ కిస్మిస్ వల్ల జీడిపప్పు వల్లే రవ కేసరి అంత బాగుంటుంది. చేతికి అంటుకోమన్నా అంటుకోదండి. రవ్వ రవ్వలా తెలుస్తుంది. లూజు లూజులాగే ఉంటుంది. రుచి అవుతే ఈ స్టైల్లో చెయ్యండి. మహా అద్భుతం. చల్లటి నీళ్లు పోస్తే కొంచెం సతికిలు పడిపోతుందండి. రవ కేసరి అంత బాగోదు. ఇలాగ తెరల కాగిన నీళ్లు పోయడం వల్ల రవ కేసరి రవ రవ్వలా తెలుస్తుంది. ఇలా చూడండి ఎక్కడ అంటుకోమన్నా అంటుకోదు. అంత అద్భుతంగా ఉండదు. ఈ ప్రకారంగా చేసి చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.